సో కవితని మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మొన్నటి వరకు ఈడీ విచారణలో కవిత గారు అరెస్ట్ అవ్వడం, తర్వాత మళ్ళీ సిబిఐ అరెస్ట్ కావడంతో ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత, తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం, తర్వాత మరికొందరి పేర్లు అనేది ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సో ఎన్నికల వేళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సాహసోపేత చర్య అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సీఎంని లోపల వేయడం అనేది ఆషామాషి కాదు, అది ఇలాంటి సమయంలో. అయినప్పటికీ దీన్ని ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు తగిన సాక్ష్యాధారాలు కూడా బయటికి చూపిస్తుంది. సో ఇప్పటికీ పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసుకోవడంతో దాన్ని తిరస్కరించడం అనేది జరిగింది. మళ్ళీ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇదే విషయం పైన అరవింద్ కేజ్రీవాల్ని కూడా విచారణలో భాగంగా వారు కూడా బెయిల్కి అప్లై చేసుకోవడం, వారిని కూడా ఎప్పుడు అంటే బెయిల్ ప్రస్తుతానికి అయితే రద్దు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక నిర్దోషి సాక్ష్యాల విషయంలో ఒకవేళ బయటికి వస్తే మాత్రం మళ్ళీ తారుమారు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలా పకడ్బందీగా ఈ కేసుని తీసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తీహార్ జైల్లో ఉండగానే కవిత అరెస్ట్, ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ సర్ప్రైజ్ యాక్షన్, అవినీతి నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద కోర్టుకు తెలియజేసామన్న సిబిఐ ఆఫీసర్లు, ఎలాంటి నోటీస్ ఇవ్వలేదన్న కవిత లాయర్, రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి ముందుకు పిటిషన్, నేడు రిలీఫ్ ఇవ్వలేను జడ్జి మనోజ్ కుమార్, నేడు రెగ్యులర్ బెంచ్ ముందుకు అప్లికేషన్లో. సో గతంలో కవితకు కూడా సిబిఐ నోటీసులు పంపించడం అనేది కూడా జరిగింది. సో సిబిఐ కోరుతున్నట్లుగా కవితను కస్టడీకి అనుమతిస్తుందా లేక నిరాకరించి జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతుందా అనేది రౌస్ ఎవెన్యూకు స్పెషల్ జడ్జ్ కావేరి భవేజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కస్టడీకి అనుమతించినట్లయితే ఆమెను సిబిఐ హెడ్ క్వార్టర్స్లో ప్రశ్నించనున్నారు. ఒకవైపు పాల్స్ కేసును నేను నిందితురాలు కాను, కేవలం బాధితురాలని మాత్రమే అంటూ కవిత పలు కామెంట్లు చేసిన నేపథ్యంలో సిబిఐ కూడా అరెస్ట్ చేయడం గమనార్థం. సిబిఐ గతంలో జారీ చేసిన నోటీసులు సిఆర్పిసి సెక్షన్ 41 కింద ఉండడంతో నిందితురాలిగా పరిగణించడానికి ఆమె తప్పుపట్టారు. ఇప్పుడు అరెస్ట్ చేయడంతో రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు బుధవారం మధ్యాహ్నం అక్కడే ఆమెను అరెస్ట్ చేశారు. రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేసినట్లు జైలు అధికారులు రాతపూర్వకంగా తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ఐపీసీలోని 120B 477 సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రౌస్ ఎవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టులో శుక్రవారం ఉదయం ఆమెను హాజరుపరిచినట్లు వెల్లడించాలి. ఇదిలా ఉండగా ఆమెను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కోర్టు జడ్జి ముందు కవిత లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించిన జడ్జి మనోజ్ కుమార్ రెగ్యులర్ కోర్టులో శుక్రవారం ఉదయం అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. సిబిఐ అధికారులు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో కవిత లాయర్ మోహిత్ రావు అత్యవసరంగా రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. కానీ జడ్జి మాత్రం ఇప్పటివరకు తన ముందుకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదని, ఈ కారణంగా ఈ కేసులో ఎలాంటి రిలీఫ్ని ఇవ్వలేనని, నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశారు. ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఈ కేసులో వివరాలు కూడా తనకు తెలియవని పేర్కొన్నారు. కేవలం అత్యవసర జడ్జిమెంట్లకు సంబంధించిన కేసులు, వాదనలు మాత్రమే తను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం ఉదయం 10 గంటలకు అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించడం అనేది కూడా జరిగింది. సో కస్టడీకి కోరుతున్న సిబిఐ ఆఫీసర్లు అలాగే కవితను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని చెప్పేసి ప్రస్తుతానికి చెప్పారు. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో ఇది ఇలా ఉంటే మరి దీనిపైన అడ్వకేట్లు ఏమంటారు? మరి ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పట్లో కవిత కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మనం ఒకసారి అడ్వకేట్లని ఫోన్లో తీసుకొని దాని మీద ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. సో వారు కూడా మొదటి నుంచి మనకు కూడా అంటే కవిత ఇష్యూలో కూడా ఎలాంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేశారనే విషయాలు కూడా చాలా క్లుప్తంగా చెప్పడం అనేది జరిగింది. సో సిబిఐ అరెస్ట్ పైన వారేమంటున్నారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. సో గోపాల్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. సో మొన్నటి వరకు కవిత గారిని ఈడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకు వారికి బెయిల్ ఇవ్వట్లేదు? సో ఇంకా ప్రముఖులు ఇంకెవరైనా లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా?
ఇది ఎట్లా చూడాలంటే ఒరిజినల్ గా ఫస్ట్ కేసు పెట్టిందే సిబిఐ. ఓకే. ఎప్పుడైతే మనీ లాండరింగ్ వ్యవహారం వచ్చిందో ఈడీ వాళ్ళు ఈసీఐఆర్ రిజిస్టర్ చేసినారు. ఓకే. అప్పటికే ఈడీ సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. అందులో ఛార్జ్ షీట్ కూడా వేసినారు కవిత మీద. ఓకే. అందులోనే ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఈమె సాక్షి కాదు అక్యూజ్డ్ అని చెప్పడం జరిగింది అప్పుడే. ఓకే సార్. జనరల్ గా ఏంటంటే ఒక్కోసారి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అరెస్ట్ చెయ్యరు. ఓకే. కానీ ఇక్కడ ఏమైంది, ఈడీ వాళ్ళు ప్రశ్న అడుగుతుంటే నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు, పొడిగా సమాధానాలు ఇచ్చి యారగెంట్ గా బిహేవ్ చేసింది ఆ అమ్మాయి. ఓకే. అందుకు ఇంకొకటి వాళ్ళు మార్చి 6వ తారీఖు నాడే పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకున్నారు ఈమెను క్వశ్చనింగ్ చేయడానికి. సార్ వీళ్ళు ఇప్పుడు వాళ్ళ లాయర్ ఏం చెప్తున్నాడు, మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు. మీకేంద్ర నోటీస్ ఇచ్చింది? ఆల్రెడీ కోర్టు పర్మిషన్ తీసుకోరు ఆల్రెడీ. ఓకే. క్వశ్చనింగ్ కి క్వశ్చనింగ్ లో తేడాలు వస్తే అరెస్ట్ చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందులో భాగంగానే ఎఫ్ఐఆర్ ఆల్రెడీ సిబిఐ ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది కాబట్టి అందులో అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటది. ఓకే. ఇచ్చారు కదా నిన్న మధ్యాహ్నం 1:30 ఇప్పుడు సార్ చెప్పలేదు అనేదానికి లేదు అక్కడ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఈడీ కేసులో బెయిల్ పెండింగ్ ఉంది, సిబిఐ కేసులో కూడా బెయిల్ వేసుకోవాలి వీళ్ళు. ఓకే. వీళ్ళకి ఎవరో రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నారు. నేను గతంలో చంద్రబాబు ఇష్యూలో కూడా చెప్పాను. అప్పుడు చంద్రబాబు గారి దాంట్లో కూడా వాళ్ళు అరెస్ట్ ని ఛాలెంజ్ చేసి క్వాష్ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో. అదే కనుక రెగ్యులర్ బెయిల్ వేసి ఉంటే 55 రోజులు జైల్లో ఉండే అవసరం ఉండేది కాదు చంద్రబాబు గారికి. ఓకే. అప్పుడు ఆయన లాయర్స్ రాంగ్ అడ్వైజ్ ఇచ్చారు. ఇప్పుడు కవిత లాయర్స్ కూడా వెల్లమోళ్ళంతా రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నారు. వాడెవడో మోహిత్ రావు అంట, ఇంకోడో రావు. ఈ సబ్జెక్ట్ తెలుసుకొని పాపం ఆమెకు చెప్తుంటే బాగుండేది. సో ఇప్పట్లో బయటికి రావడం కష్టం అనుకోవచ్చా సార్? ఎందుకంటే వాళ్ళు కూడా అంటే కవిత గారు కూడా పలుమార్లు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం అనేది జరిగింది. తన కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి, తర్వాత హెల్త్ ఇష్యూలు వస్తున్నాయని చెప్పేసి. సో ఇప్పుడు కొడుకు దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదని బెయిల్ డిస్మిస్ చేస్తూ చెప్పింది, కామెంట్ చేసినారు వాళ్ళు ఈడీ జడ్జి గారు. ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు స్పెయిన్ లో ఉన్నాడు. ఈమె 5 ఏళ్లుగా పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా పాలిటిక్స్ లోనే తిరిగింది. ఇప్పుడు సడన్ గా కొత్తగా పిల్లల ఎగ్జామ్ ఏంటి అది నమ్మలేదు కోర్టు. కోర్టు నమ్మి ఉంటే ఆ వర్షన్ ఆమెకి ఇంటర్వ్యూ బెయిల్ వచ్చి ఉండేదేమో. అంటే కోర్టు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఈమె ఆడే అబద్ధాలు, 9 సార్లు సమన్స్ పోతే కూడా ఖాతరు చేయకుండా మా నాయన ముఖ్యమంత్రి, సిబిఐ క్లిక్కి జనరల్ డినయల్ క్లాజ్ ఉంది పెట్టుకున్నారు, సిబిఐ ఎంటర్ కావడానికి వీల్లేదు. ఇట్లాంటివన్నీ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసినారు గతంలో అధికారంలో ఉండే. కాబట్టి వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. ఆల్రెడీ వాడు అరుణ్ రామచంద్ర పిల్లై ఒక అప్రూవర్ గా మారి తర్వాత రిట్రాక్ట్ చేసినాడు దాన్ని. అంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను అప్రూవర్ అని చెప్పాను అంటేనే అప్పుడు కోర్టు ఏమి ఇన్ఫరెన్స్ డ్రా చేస్తుంది అంటే, అరే ఈమె ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే కదా అరుణ్ రామచంద్ర పిల్లై గారు ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ గా మారి ఇప్పుడు నేను ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నాను అంటే కోర్టు ఏం ఆలోచిస్తుంది అంటే కవితనే ఇవన్నీ చేయించింది కాబట్టి ఈమె ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. సార్ ఇప్పుడు నిన్న కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కావచ్చు, ఐపీసీలోని 120(b) కావచ్చు, 477 సెక్షన్ల కింద కూడా అరెస్ట్ చేసిండు అని చెప్పారు కదా సార్. సో ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయి సార్? అంటే ఎన్ని రోజులు మళ్ళీ ఏమో 120(b) అంటేనేమో కుట్ర సార్, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తే ఆ కుట్ర ద్వారా ఆ ప్రభుత్వానికి నష్టం జరిగితే అది 120(b) పెడతారు. దాంట్లో 10 years దాకా శిక్ష ఉంటుంది ప్రూవ్ అయితే, కుట్ర ప్రూవ్ అయితే. అదే విధంగా 477 సెక్షన్ 7 ఏదో పెట్టారు ఏది ఏసీబీ కేసులో, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అది. అందులో కూడా 7 years అండ్ అబౌవ్ శిక్షలు ఉంటాయి. ఒక పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి, పబ్లిక్ సర్వెంట్ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ కిందనే వస్తారు. సో ఈమె ఎమ్మెల్సీ కాబట్టి పబ్లిక్ సర్వెంట్ కింద ఆమె మీద కేసు పెట్టడం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. సో ఇప్పుడు అందులో కూడా మళ్ళీ బెయిల్ వేసుకోవాలి ఆమె. ఈడీ కేసులో బెయిల్ ఆల్రెడీ పెండింగ్ ఉంది.
తర్వాత ఇప్పుడు సిబిఐ వాళ్ళు పెట్టిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కూడా బెయిల్ వేసుకోవాలి సైమల్టేనియస్ గా. రెండు డిస్మిస్ అవుతాయి. బేఫికర్ ఉండండి తెలంగాణ ప్రజలు, సంవత్సరం దాకా బయటికి రాదు ఆమె. పక్కనా సార్? వాళ్ళు డిప్యూటీ సీఎం 19 నెలల్లో 23 సార్లు బెయిల్ వేసుకుంటే 23 సార్లు డిస్మిస్ అయింది కదా. ఓకే. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సార్ ఈమెకి ఎక్కడ ఇస్తారు బెయిల్? అసలు మొత్తం కేసులో కిక్ పిన్ కవిత అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, ఈడీ వాళ్ళు. ఓకే. ఆమెనే మొత్తం ఈ పాలసీ, లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయింది. సో సార్ ఇప్పుడు మనం పొలిటికల్ సైడ్ వస్తే సార్ చాలా క్లారిటీగా మొన్న ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. సో బీజేపీలోకి వెళ్తే నన్ను ఎప్పుడో విడుదల చేసేవాళ్ళు, ఇంత రిస్క్ కూడా అవసరం లేదు. సో బీజేపీలో చేరనందుకే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలుగా భారతీయ జనతా పార్టీ చేపడుతుందని చెప్పేసి ఇటు మళ్ళీ రాజకీయ కోణంలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సార్. నిజంగా భారతీయ జనతా పార్టీ కక్షగట్టి ఇవన్నీ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ ఇక్కడ కూడా కాంగ్రెస్ లీడర్లు కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేసి తప్పు పడుతున్నారు, అండ్ కవిత అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న మాట సార్. పొలిటికల్ గా ఎవరేం మాట్లాడినా కూడా ఆ అమ్మాయి ఆ విధంగా లెటర్ రాస్తే కోర్టుకి ఏం సంబంధం? కోర్టు పట్టించుకోదు అవన్నీ. ఓకే. మీ మధ్యలో పొలిటికల్ గా శత్రుత్వం ఉంటే మాకేం చేసి? మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సిబిఐ గాని ఈడీ గాని ప్రవేశపెట్టిన చార్జ్ షీట్ల ప్రకారం మేము పోతాము. మీ ఇద్దరి మధ్యలో పొలిటికల్ గా రైవల్రీ ఉంటే మాకు సంబంధం లేదు అని క్లియర్ గా కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. అదే రూల్ ఈమె కూడా అప్లికబుల్ అవుతుంది. ఆమె ఇట్లాంటి పిచ్చి లెటర్స్ అన్ని రాసి ఇంకా 6 నెలలు ఎక్కువ జైల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తుంది పాపమా, తెలియకుండానే. పిచ్చి లెటర్లు రాస్తే కోర్టులు పట్టించుకోవు. మాజీ ముఖ్యమంత్రి కూతురుని, నేను ఎమ్మెల్సీని అయితే మాకేంటమ్మా, మాకు సంబంధం లేదు అవన్నీ. పొలిటికల్ గా మీరు కొట్లాడుకోండి. లీగల్ గా మా ముందు వచ్చిన అంశాలు, మా ముందున్న డాక్యుమెంట్స్ బట్టి మేము చర్యలు ఉంటాయి, మా నిర్ణయం ఉంటుంది అని చెప్పి కోర్టు స్పష్టంగా జడ్జిమెంట్ ఇస్తుంది. సో మీరు ఇచ్చే సలహా ఏమంటారు సార్? ఇప్పుడున్న పరిస్థితిలో మీరు కవిత గారికి కావచ్చు, వారి అడ్వకేట్లకు కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటి? మేము ఎవరమండి ఇవ్వడానికి ఆమెకు సలహా? సార్ అంటే మీరు అంటున్నారు కదా వాళ్ళ అడ్వకేట్లు సరైన రూట్లో వెళ్ళట్లేదు, ఈ రూట్లో వెళ్తే కొంచెం రిలీఫ్ ఉండేది అది ఇది అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు దాకా. అది నా ఒపీనియన్. అది చంద్రబాబు విషయంలో చేసిన తప్పే కవిత లాయర్లు కూడా చేస్తున్నారు అని చెప్తున్నాను సార్. ఎందుకు ఇలా సీనియర్ లాయర్ ఇట్లా చెప్తున్నాడో ఆలోచించుకోవాలి వాళ్ళు. ఓకే సార్. ఇప్పుడు అరెస్ట్ ని ఛాలెంజ్ చేస్తే కోర్టు ఊరుకుంటుందా? వాళ్ళ అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ లేనిది అరెస్ట్ చేయరు. ఒక హై లెవెల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ని మామూలు వాళ్ళనే చేయరండి, నిన్ను నన్ను కూడా చేయరు. ప్రూఫ్ లేనిది, ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ లేనిది. ఈడీ అనేది ఒక ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండియాలో. సిబిఐ కూడా ఒక పెద్ద రెప్యూటెడ్ ఏజెన్సీ. అది పొలిటికల్ లీడర్స్ చెప్తే వినరు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని బట్టే పోతారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికీ చాలా పొరపాట్లు చేసింది. ఇంకా అహంకారం తగ్గలేదు. అన్న చెల్లెలు, తండ్రి, కూతురికి, వీళ్ళందరికీ ఈ అహంకారం తగ్గించుకొని వ్యవహరిస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే సార్. సో మొత్తానికి ఒక అడ్వకేట్గా వారు చెప్తున్న ఈ సెక్షన్ల కింద ఏంటంటే అంటే అవినీతి నిరోధక సెక్షన్ చట్టంలోని సెక్షన్ 7 కావచ్చు, 477 ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళకు విధించే చట్టం ప్రకారమే వాళ్ళు సిబిఐ వాళ్ళు అరెస్టు చేశారు. అలాగే ఐపీసీలోని 120B సంబంధించి కూడా దాదాపుగా 10 సంవత్సరాల వరకు జైల్లోనే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరుగుతుంది. మరి దీనిపైన ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అలాగే కేసీఆర్ గారు కూడా మరో 2 రోజుల్లో దీనిపైన కూడా మాట్లాడతా అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది నిజంగా కక్షపూరిత చర్యగానే కవితను అరెస్ట్ చేశారా, లేకపోతే నిజంగా ఆమె నిందితురాలు కాబట్టి అరెస్ట్ చేశారా అని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.